హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. పనసకాయ శనగపప్పు కూరండి. చాలా చాలా టేస్ట్‌గా చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇప్పుడు ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుందామండి. వెల్లుల్లిపాయ, దీంట్లో 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా హోల్ గరం మసాలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇంకా అల్లం ముక్క చిన్న ముక్క వేసుకోవాలండి. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలను ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాను మనం మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. మసాలా మనకి మెత్తగా ఉంటే కూర కూడా చక్కగా మెత్తగా వస్తుందండి, బాగుంటుంది. ఇంకా ఇప్పుడు పనసకాయను లేత పనసకాయ తెచ్చుకోవాలండి. పనసకాయను ఇలా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని మనం ఉప్పు పసుపు వేసుకొని కుక్కర్లోని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు శనగపప్పుని నేను ఒక 2 గంటల సేపు నానబెట్టుకున్నానండి. 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం ఇందులో తేజపత్రి వేసుకోవాలండి. బిర్యానీ ఆకు అంటాం కదా, అది వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయలను ఇందులో గుండగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మనం మంటని సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటే మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాను ఇందులో వేసుకోవాలండి. ఈ టమాటా కూడా ఇందులో బాగా గుజ్జు గుజ్జుగా అయ్యే వరకు మనం వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మీరు మంటను సిమ్లో పెట్టేసే చెయ్యాలి. ఇప్పుడు టమాటా కూడా వేగిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఇంకా కారం వేసుకోవాలి. ఇంకా ఇందులో మసాలా గుండా ఏమీ అవసరం లేదండి. మనం మసాలా అయితే ముద్ద వేస్తున్నాం కాబట్టి మన ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఇది వేగాక ఇందులో శనగపప్పు ఇంకా పనసకాయ ముక్కలు వేసుకోవాలండి. మీకు గనక టైం ఉంటే ఇందులోనే మనం మసాలా ఆడించుకున్నాం కదా, ఆ ముద్దను కూడా వేసుకొని వేయించుకోవచ్చండి. నాకైతే ఆ రోజైతే కొద్దిగా పని ఎక్కువయిందండి. ఆ రోజు ఒక 3 రకాల కూరలు చేయాల్సి వచ్చింది. అందుకే టైం సరిపోక నేను మసాలా ముద్దను వేరేగా వేయించుకుంటున్నాను. ఇంకా ఈ శనగపప్పు పనసకాయ అందులో కొద్దిసేపు వేగాలన్నమాట. అందుకే టైం నాకు ఇదవుతుందనేసి నేను మసాలా వేరేగా వేయించుకుంటున్నాను. ఆ రోజు కొద్దిగా నాకు పని అయిపోయిందండి, అందుకే నేను ఇలా చేసుకోవాల్సి వచ్చింది. మీరైతే టమాటా వేగాక ఈ మసాలా ముద్దను వేసుకోవచ్చు. అది వేగాక శనగపప్పు మరి ఈ ముక్కలు ఉన్నాయి కదా, పనసకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా చేశాను. ఇంకా ఈ మసాలా ముద్ద కూడా ఎర్రగా ఏగిపోయిందండి. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి మనము. వేసుకొని ఇప్పుడు ఇది చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఎక్కువగా వేగాల్సిన అవసరం అయితే లేదండి. మనమైతే 2 వైపులా వేయించేసాం కాబట్టి ఇప్పుడు వాటర్ మనకి తగినంత వాటర్ అయితే ఇందులో వేసుకోవాలి. ఈ కూర అయితే రైస్‌లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. కొంతమంది నాన్ వెజ్ తినరు కదా, వాళ్ళకైతే ఈ కూర ఎక్కువగా నచ్చుతుందండి. ఇదైతే చికెన్‌కి, మటన్‌కి కూడా అంత ఇది కాదండి. ఈ కూర దగ్గరైతే చికెను, మటను ఏవి నాన్ వెజ్ కూరలు కూడా పనికిరావండి. అంత టేస్ట్‌గా అంత బావుంటుందండి. మీరు కూడా తయారు చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే పనసకాయ, శనగపప్పు కూర అయితే రెడీ అయ్యిందండి. చాలా చాలా టేస్ట్‌గా ఉందండి. ఆ రోజైతే ఇల్లంతా గుమగుమలాడిపోయిందండి. Thank you for watching.